నా గుడ్ ఈవినింగ్ మిత్రులందరికీ, ఫ్యాక్టో కుటుంబ సభ్యులందరికీ ఉదయం వందనాలు. సుధీర్ భాయ్కి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. మిత్రులారా, మీరు ఇందాక ప్రస్తావించినట్టు ఆ ఈ నాదేండ్ల చిలకలూరిపేటకు సంబంధించినటువంటి అంశంలో ఒకసారి సస్పెన్షన్ అయినటువంటి ఉద్యోగి ఎవరైనా సేమ్ ప్లేస్ లోకి పోస్టింగ్ ఇవ్వకూడదు అనేది సిసి రూల్ జనరల్ గా. మరి అది తెలియక కాదు విద్యాశాఖకు. ఆమ్, రామిరెడ్డి భాయ్ చెప్పినట్టు కొంత పొలిటికల్ రాజకీయ ఒత్తిళ్ల మేరకు జరిగినటువంటి చర్యనే. కాకపోతే అన్నా దీని కొంచెం మీద మైకు పెద్దగా మాట్లాడండి, వినపట్ల కొంచెం. వినబడట్లేదా మిత్రమా? ఒక్క నిమిషం, నేను ఇది తీసేస్తా ఉండండి. ఏది బ్లూటూత్ ఉంది, తీసేస్తా. ఇప్పుడు వినబడుతుందా బ్రదర్? వినపడుతుంది అన్న. మోహన్ రావు అన్న ఇంకా రాలేదు, ఎవరన్నా కాల్ చేయండి అన్న, ఒక మెసేజ్ పెట్టండి అన్న మోహన్ రావు. మిత్రులారా, అయితే సేమ్ ప్లేస్ లోకి పోస్టింగ్ ఇవ్వకూడదు అనేది నిజంగా అది తెలిసిన విషయం, అందరికీ తెలిసిన విషయమే. రాజకీయ ఒత్తిళ్ల మేరకు జరిగినటువంటి సంఘటన కాబట్టి దీని మీద మొత్తంగా ఒకసారి మనం అంతా నిర్ణయం తీసుకొని అవసరం అనుకుంటే ఆర్జేడీకి రిప్రజెంట్ చేయడం, లేదనుకుంటే ఇంకా పై స్థాయిలో ఏదైనా రిప్రజెంట్ చేసి ఎందుకంటే సేమ్ ప్లేస్ లో ఉన్నట్లయితే రామిరెడ్డి భాయ్ చెప్పినట్టు అందరి మీద కక్ష సాధింపు చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంటది. కాబట్టి మనకు సంబంధించినటువంటి తాలూకు మిత్రులందరినీ కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఫ్యాప్టోగా మన మీద ఉంది. అందుకని దీన్ని నిలువరించడం కోసం డెఫినెట్లీ మనం అంతా కొంత గట్టిగానే ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉందనేది అయితే నా అభిప్రాయం. థ్యాంక్ యూ మిత్రులారా. ఓకే, థ్యాంక్ యూ అన్న. అదేవిధంగా సోదరుడు అశోక్